విజయనగరం జిల్లాలో నామినేషన్లు జోరందుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా ఎంపీ అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు నామినేషన్ వేశారు. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్ కి సమర్పించారు. కుటుంబ సభ్యులతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఇద్దరు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి వెంకటరమణకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. తన తండ్రిని ఆశీర్వదించినట్లే తనను ఆశీర్వదించాలని అదితి గజపతిరాజు కోరారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైసీపీ అభ్యర్థి కోలగట్ల అన్నారు. జగన్ నాయకత్వాన్ని బలపర్చి తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, నాన్నగారు అశోక్ గజపతిరాజు గారు ఆశీస్సులతో ఈరోజు టీడీపీ తరఫు నుంచి నేను నామినేషన్ వేశాను. టీడీపీ పార్టీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వేస్తున్నాను. ఫస్ట్ టైం నామినేషన్ చేస్తున్నాను. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నాకు ప్రజలందరూ చాలా ఉత్సాహం ఇస్తున్నారు. నాకు పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నాకు చాలా ఉత్సాహం ఇస్తున్నారు. విజయనగరం శాసనసభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోదరులు మధ్య శ్రీనివాసరావు గారు, అలానే బెల్లం చంద్రశేఖర్ గారు, అమ్మల శ్రీరామ్ గారు, సూర్యనారాయణ రాజు గారు తదితర నాయకులందరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమంలో ఊరిలో ఉన్న పెద్దలు, వివిధ ప్రజా సంఘాలు, అలానే సేవా సంస్థలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి వారి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. రేపటి ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ప్రజల సహాయ సహకారాలతో ముందుకెళ్ళి ప్రజల ఆశీర్వాదం, ప్రజల సహకారం కోరుతూ వారి తాలూకా ఓటుతో గెలుపు సాధి